ఈ 10 పదాలు నిజంగానే మన మెదడును చురుకుగా ఉంచే టూల్స్ లాంటివి. సో మొదటి పదమొచ్చేసి పాండర్. పాండర్. అంటే ఒక విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించడం. అవును, డానియల్ కానెమాన్ రాసిన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బుక్లో దీని గురించి చాలా బాగా చెప్పారు. మన బ్రెయిన్ ఎప్పుడూ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తుంది. అంటే ఎఫోర్ట్లెస్గా ఆలోచించడం దాని సిస్టమ్ వన్ థింకింగ్ అంటారు కదా. ఖచ్చితంగా. కానీ ఒక క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు ఆ ఆటోమేటిక్ రియాక్షన్ను ఆపాలి. ఒక అడుగు వెనక్కి వేసి లోతుగా విశ్లేషించాలి. అదే ఈ పాండర్ చేయడం అంటే. ఉదాహరణకు మనం ఒక చెస్ ప్లేయర్ని చూస్తే వాళ్ళు బోర్డు మీద పరిస్థితిని చూసిన వెంటనే పావును కదపరు కదా. అవును, కదపరు. వాళ్లు నిశ్శబ్దంగా కూర్చుని వందలాది వ్యూహాలను మనసులో బేరీజు వేసుకుంటారు. ఆ ఆలోచన ఘర్షణే పాండర్. అంటే పాండర్ అనేది కేవలం టైం తీసుకోవడం కాదు కదా. కాదు. అదొక మేధోపరమైన విరామం. అంటే కాగ్నిటివ్ పాజ్ అన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ యుగంలో ఒక వార్త చూడగానే వెంటనే ప్రతిస్పందించడం ఒక అలవాటుగా మారిపోయింది. నిజమే. అలా తక్షణమే స్పందించినప్పుడు మనం లాజిక్ని కోల్పోతాం. ఒక ప్రశ్నను అన్ని కోణాల నుండి చూడగలిగినప్పుడే దాని నిజమైన స్వరూపం అర్థమవుతుంది కదా. దీర్ఘమైన ఆలోచన ప్రక్రియే తార్కికతకు ప్రాణవాయువులాంటిది. రైట్. కానీ మనమెంత లోతుగా ఆలోచించినా ఆ ఆలోచన దేనిమీద ఆధారపడి ఉందనేది కూడా చాలా ముఖ్యం కదా. అవును. ఇక్కడే మనకు ప్రిమిస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రెమిస్ అంటే ఒక వాదనకు లేదా నమ్మకానికి ఉన్న మూల భావన కదా. పునాది అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత అద్భుతమైన భవనాన్ని నిర్మించినా దానికి పునాది అంటే ప్రెమిస్ తప్పైతే ఆ భవనం నిలబడదు కదా. ఖచ్చితంగా నిలబడదు. అలాగే మనం చేసే ఆలోచనల వెనుక ఉన్న బేస్ ఐడియా తప్పైతే నిర్ణయాలు కూడా తప్పుదారి పడతాయి. అవును, వినాశనానికే దారితీస్తాయి. కాని ఇక్కడ నాకొక డౌట్ వస్తోంది. రియల్ లైఫ్లో మన ప్రెమిస్ కరెక్టో కాదో మనకు ఎలా తెలుస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే తప్పుడు ప్రెమిస్ మీద వాదన నిర్మించుకున్న వాళ్లు కూడా తమది 100% కరెక్ట్ అని నమ్ముతారు కదా. రైట్. దానికున్న ఏకైక మార్గం ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటే ఒక విషయాన్ని దాని ప్రాథమిక సత్యాల స్థాయికి విడదీయడం. అవును, అక్కనుండి మళ్ళీ లాజికల్గా బిల్డ్ చేయడం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు రాకముందు రాకెట్లు తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది అని అందరూ అనుకునేవారు కదా. అవును, వాటిని ఒకసారి వాడి పడేయాల్సిందే అనేది అప్పట్లో ఉన్న ఒక బలమైన ప్రెమిస్. కానీ స్పేసెక్స్ లాంటి సంస్థలు ఆ పునాదిని క్వశ్చన్ చేశాయి. ఎగ్జాక్ట్లీ. అసలు రాకెట్ తయారీకి కావలసిన ముడిసరుకు ఖర్చు ఎంత, దాన్ని పదే పదే ఎందుకు వాడకూడదు అని వాళ్లు మూలాల నుండి ప్రశ్నించారు. అలా చేయడం ద్వారా ఆ పాత ప్రెమిస్ తప్పు అని నిరూపించారు. అవును, మన నమ్మకాలను ఎప్పటికప్పుడు ఇలా స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడే మన ప్రెమిస్ వాస్తవానికి దగ్గరగా ఉందో లేదో తెలుస్తుంది. ఇది చాలా ఆసక్తికరం. అంటే ఒక సరైన ప్రెమిస్ మీద ఒక ఆలోచనని నిర్మించినప్పుడు ఆ ఐడియాకి ఒక అపరిమితమైన శక్తి వస్తుందన్నమాట. ఖచ్చితంగా వస్తుంది. ఆ శక్తినే మనం పోటెంట్ అని పిలవచ్చు. పోటెంట్ అంటే అత్యంత శక్తివంతమైనది లేదా బలమైన ప్రభావాన్ని చూపగలిగినది. రైట్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఐడియా పొటెంట్గా ఉన్నంత మాత్రాన అది వెంటనే పనిచేస్తుందని కాదు. భౌతిక శాస్త్రంలో పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉన్న తేడా లాంటిది కదా ఇది. 100% కరెక్ట్. ఒక ఆలోచనలో ఎంత పవరున్నా అది రియల్ వరల్డ్లో అమలైనప్పుడే దాని నిజమైన ఇంపాక్ట్ తెలుస్తుంది. దీనికి మెడికల్ ఫీల్డ్లో పెన్సిలిన్ ఆవిష్కరణ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అవును, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక ఫంగస్ బ్యాక్టీరియాను నాశనం చేయగలదని కనుక్కున్నాడు. అదొక అద్భుతమైన సరైన ప్రెమిస్ మీద ఆధారపడిన పోటెంట్ ఐడియా కదా. కానీ కేవలం ఆ ఆలోచన వల్ల అప్పట్లో ఎవరూ ప్రాణాలు దక్కించుకోలేదు. ఎందుకంటే దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే విధానం అప్పుడు లేదు కాబట్టి. రైట్. ఎప్పుడైతే దశాబ్దం తర్వాత ఆ హోవర్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చెయిన్ వాళ్లు ఆ పెన్సిలిన్ని ఆచరణాత్మకంగా వాడే విధానాన్ని అంటే మాస్ ప్రొడక్షన్ని కనుక్కున్నారో అప్పుడే ఆ పోటెంట్ ఐడియా వాస్తవ శక్తిగా మారింది. ఎగ్జాక్ట్లీ. లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. శక్తివంతమైన ఆలోచనకు వాస్తవికత తోడైనప్పుడే అది చరిత్రను మారుస్తుంది. సో ఈ పోటెంట్ ఆలోచనలకు వాస్తవిక రూపం ఇవ్వాలంటే మనమొక ప్రాగ్మాటిక్ అప్రోచ్ని వాడాలి. అవును, ప్రాగ్మాటిక్ అంటే ఆచరణాత్మకమైన విధానం. కేవలం సిద్ధాంతాలకు కట్టుబడి ఉండకుండా వాస్తవికమైన స్టెప్స్ తీసుకోవడం. చాలాసార్లు మేధావులు ఒక సమస్యకు పర్ఫెక్ట్ సొల్యూషన్ కావాలని
ఆ పట్టుబట్టి అసలు ఏ పరిష్కారము లేకుండా చేస్తారు. కానీ ఒక ప్రాగ్మాటిక్ వ్యక్తి అలా ఆలోచించడు. అవును. ప్రస్తుతం నా దగ్గర ఉన్న వనరులేంటి, ఈ పరిస్థితుల్లో సాధ్యమయ్యే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని మాత్రమే ఆలోచిస్తాడు. దీనికి హిస్టరీ నుండి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి అబ్రహాం లింకన్ చేసిన కృషి. బానిసత్వాన్ని రద్దు చేయడం అనేది ఒక గొప్ప ఐడియలిస్టిక్ గోల్. అవును, కానీ దాన్ని చట్టబద్ధం చేయడానికి, అంటే ఆ 13th రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడానికి ఆయన ఎన్నో ప్రాగ్మాటిక్ టాక్టిక్స్ వాడాల్సొచ్చింది. అంటే రాజకీయంగా వివాదాస్పదమైన ఎత్తుగడలు కూడా వాడారు కదా. ఖచ్చితంగా. ఆయన కేవలం సిద్ధాంతాలకే పరిమితమై ఉంటే ఆ చట్టం ఎప్పటికీ ఆమోదం పొందేది కాదు. ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడానికి మన వ్యూహాలు ఎప్పుడూ ప్రాగ్మాటిక్గానే ఉండాలన్నమాట. ఆదర్శాలు మనకు గమ్యాన్ని చూపిస్తే, ప్రాగ్మాటిక్ విధానం ఆ గమ్యాన్ని చేరుకునే మార్గాన్ని సులభం చేస్తుంది. అద్భుతమైన పాయింట్ ఇది. అయితే ఒక ప్రాగ్మాటిక్ నిర్ణయాన్ని వాస్తవ ప్రపంచంలో అమలు చేసే ముందు మనం ఒక ప్రిలిమినరీ స్టేజ్ని దాటాలి. ప్రిలిమినరీ అంటే ప్రధాన ఘట్టానికి ముందు జరిగే ప్రాథమిక దశ. సాధారణంగా దీన్ని కేవలం స్టూడెంట్స్ రాసే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లాగా చూస్తారు కదా. అవును, కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఇది ఒక అత్యంత కీలకమైన మానసిక నమూనా. దీన్ని వాళ్ళు ప్రీ మార్టం అంటారు. ప్రీమార్టం. పోస్ట్ మార్టం అనేది ఏదైనా ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవడానికి చేస్తారు కదా. రైట్. కానీ ఈ ప్రిలిమినరీ దశలో చేసే ప్రీ మార్టం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో పూర్తిగా ఫెయిల్ అయిందని ఊహించుకోవాలి. అలా ఫెయిల్ అవ్వడానికి దారితీసిన కారణాలు ఏమై ఉంటాయని ముందే విశ్లేషించడం కదా. ఖచ్చితంగా. నాసా లాంటి సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు ముందు చేసే ప్రిలిమినరీ విశ్లేషణలు ఇలానే ఉంటాయి. అంటే ఈ ప్రాథమిక దశ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, రాబోయే విపత్తులను ముందే గుర్తించే ఒక రక్షణా వలయం. అవును. ఇలా ప్రిలిమినరీ విశ్లేషణలతో ఒక నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేశాక ఆ సక్సెస్ ఫ్యూచర్కి ఒక ప్రెసిడెంట్గా మారుతుంది. ప్రెసిడెంట్ అంటే ఒక గత ఉదాహరణ లేదా పూర్వ నిదర్శనం. రైట్. న్యాయ వ్యవస్థలో ఒక అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో వచ్చే అదే తరహా కేసులకు లీగల్ ప్రెసిడెంట్ అవుతుంది. ఇది కేవలం చట్టాలకే పరిమితం కాదు కదా, హ్యూమన్ సైకాలజీలో కూడా ప్రెసిడెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీని గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం రోజర్ బన్నిస్టర్ సాధించిన 4-minute మైల్ గురించి చెప్పుకోవాలి. అవును. 1954కు ముందు ఒక మనిషి ఒక మైలు దూరాన్ని 4 నిమిషాల కంటే తక్కువ టైంలో పరిగెత్తడం వైద్యపరంగా అసాధ్యం అని అలా చేస్తే మనిషి గుండె పగిలిపోతుందని ఒక తప్పుడు ప్రెమిస్ బలంగా ఉండేది. కానీ రోజర్ బన్నిస్టర్ ఆ రికార్డును బద్దలు కొట్టి ఒక కొత్త ప్రెసిడెంట్ని సెట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన అలా చేసిన కేవలం 2 నెలల వ్యవధిలోనే మరొకరు ఆ రికార్డును సాధించారు. ఆ తర్వాత వందలాది మంది 4 నిమిషాల్లోపు పరిగెత్తారు కదా. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మనుషుల శరీరాలు ఒక్కసారిగా మారలేదు. మానసికంగా ఆ అడ్డంకి తొలగిపోయింది. ఖచ్చితంగా. ఒక అద్భుతమైన ప్రెసిడెంట్ అనేది అసాధ్యాలను సుసాధ్యం చేసే ఒక ఉత్ప్రేరకం లాంటిది. ఆ రకంగా ప్రెసిడెంట్ అనేది ఒక అనుకూలమైన మార్గాన్ని చూపిస్తుంది. కాని వాస్తవ ప్రపంచం ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో ఉండదు కదా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతసేపు మన ఆలోచనలు సాఫీగానే ఉంటాయి. కానీ సిస్టంలో అస్థిరత వచ్చినప్పుడే అసలైన సవాలు మొదలవుతుంది. ఇక్కడే ప్రికేరియస్ అనే పదం మనకు గుర్తొస్తుంది. ప్రికేరియస్ అంటే అత్యంత ప్రమాదకరమైన లేదా ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయేంత అస్థిరమైన పరిస్థితి. ఇది అచ్చం ఆ జెంగా ఆటలాంటిది కదా. పైకి ఆ చెక్కల నిర్మాణం చాలా బలంగా కనిపిస్తుంది. అవును, కానీ లోపల బేసు చాలా ప్రికేరియస్గా ఉంటుంది. ఏ ఒక్క చెక్కను కదిపినా మొత్తం పడిపోతుంది. ఈ అస్థిరత అనేది తరచుగా మనకు కంటికి కనిపించని ఒక గుప్త ప్రమాదం, హిడెన్ రిస్క్ అనొచ్చు. అవును. ఆర్థిక వ్యవస్థల వైఫల్యాలను చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో బ్యాంకులు, రియల్ ఎస్టేట్ రంగాలు బయటికి అత్యంత స్థిరంగా కనిపించాయి కదా. రైట్. అందరూ ఒక తప్పుడు ప్రెమిస్ ఆధారంగా 100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాని వాస్తవానికి ఆ వ్యవస్థ పునాది అత్యంత ప్రికేరియస్గా ఉంది. ఎప్పుడైతే ఆ అస్థిరత బయటపడిందో మార్కెట్లు క్షణాల్లో కుప్పకూలాయి. అవును. లాజికల్ రీజనింగ్ ఉన్నవాళ్లు బయటికి కనిపించే స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్మరు. ఆ సిస్టంలో ఉన్న ప్రికేరియస్నెస్ని ఎప్పుడూ అంచనా వేస్తూ ఉంటారు. ఈ అస్థిరతను ముందుగానే పసిగట్టలేకపోతే ఆ ప్రికేరియస్ పరిస్థితి కాస్త ఒక ప్రెడికమెంట్లా మారిపోతుంది. ప్రెడికమెంట్ ఇదొక క్లిష్ట పరిస్థితి. కేవలం ఒక సాధారణ ప్రాబ్లం కాదు ఇది. ఎందుకంటే
ప్రాబ్లంకి ఎప్పుడూ ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ ప్రెడికమెంట్ అనేది ఒక విడిపించుకోలేని పీటముడి. ఇంగ్లీష్లో దీన్ని Catch-22 అంటారు కదా. అంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం తప్పనిసరిగా జరుగుతుంది. వ్యాపార రంగంలో దీన్ని ఇన్నోవేటర్స్ డైలమా అని కూడా అంటారు. అవును, కోడాక్ కంపెనీ పతనం ఈ ప్రెడికమెంట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డిజిటల్ కెమెరా టెక్నాలజీ ఫ్యూచర్ అని కోడాక్కి ముందే తెలుసు. వాస్తవానికి వాళ్లే దాన్ని ముందు కనుక్కున్నారు కూడా. ఖచ్చితంగా. కానీ అప్పటికీ ఫిల్మ్ రోల్స్ బిజినెస్లో వాళ్ళు నెంబర్ 1. సో డిజిటల్ టెక్నాలజీని మార్కెట్లోకి తెస్తే వాళ్ల సొంత ఫిల్మ్ వ్యాపారం దెబ్బతింటుంది. తీసుకురాకపోతే భవిష్యత్తులో వేరే కంపెనీలు వాళ్లే దాటిపోతాయి. ఇదొక క్లాసిక్ ప్రెడికమెంట్. వాళ్లు ఆ ప్రికేరియస్ పరిస్థితిని గుర్తించకపోవడం వల్లే ఏ అడుగు వేసినా ప్రమాదమే అనే ఉచ్చులో పడిపోయారు. ప్రాక్టికల్ రీజనింగ్ అనేది ఇలాంటి ప్రెడికమెంట్స్లో చిక్కుకున్నాక బయటపడటం కంటే అసలు ఆ ఉచ్చులో పడకుండా చూసుకోవడానికే ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఆ ఉచ్చులో పడకుండా ముందుగానే అడ్డుకట్ట వేయడమన్నమాట. దాన్నే మనం ప్రిక్లూడ్ అనొచ్చు. ప్రిక్లూడ్ అంటే ఒక పని జరగకుండా నిరోధించడం లేదా ఒక విపత్తు రాకముందే అడ్డుకోవడం. సాధారణంగా దీన్ని నెగటివ్ కోణంలో వాడతారు కదా. గాయాల వల్ల ఒక ప్లేయర్ మ్యాచ్ ఆడలేకపోయాడు, హిజ్ ఇంజూరీ ప్రిక్లూడెడ్ హిమ్ ఫ్రమ్ ప్లేయింగ్ అని. అవును, కానీ చార్లీ ముంగర్ లాంటి గొప్ప ఇన్వెస్టర్లు ఈ ప్రిక్లూడ్ అనే పదాన్ని ఒక రక్షణ కవచంగా వాడతారు. ఆయన ఒక మాట చెప్తారు కదా, నేను ఎక్కడ చనిపోతానో నాకు తెలుస్తే నేను ఆ ప్రదేశానికి ఎప్పటికీ వెళ్లను అని. ఎగ్జాక్ట్లీ. అంటే సమస్యల్ని పరిష్కరించడం కంటే ఆ సమస్యలు వచ్చే ఛాన్స్ని ముందే ప్రిక్లూడ్ చేయడం ఎంత గొప్ప స్ట్రాటజీనో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏవియేషన్ రంగంలో వాడే చెక్లిస్టులు ఒక గొప్ప ఉదాహరణ కదా. అవును, విమానం నడికే పేయుట్లు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లైనా టేకాఫ్కి ముందు వాళ్లకు ప్రిలిమినరీ చెక్లిస్ట్ని తప్పకుండా ఫాలో అవుతారు. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల వచ్చే క్లిష్టమైన ప్రెడికమెంట్ని వాళ్లు ముందే ప్రిక్లూడ్ చెయ్యాలి అనుకుంటారు. రైట్. ఏమి తప్పు జరగవచ్చు అని ఆలోచించడాన్ని ఒక పాజిటివ్ టూల్గా వాడుకోవడమే ఈ తార్కిక వ్యూహం వెనుక ఉన్న అసలైన మేధస్సు. ఈ సిస్టమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ తార్కిక ఆలోచనా విధానం మొత్తాన్ని ఒకే ఒక్క అడ్డంకి కుప్పకూల్చగలదుగదా. అదే మన చివరి పదం ప్రెజుడిస్, అంటే పక్షపాతం. ప్రెజుడిస్ అనగానే ఎలాంటి ఆధారాలు లేకుండా ముందే ఒక నిర్ధారణకు రావడం. మనం కేవలం సామాజిక పక్షపాతాల గురించే వింటుంటాం, కానీ కాగ్నిటివ్ ప్రెజుడిస్ అంటే కన్ఫర్మేషన్ బయాస్ లాంటివి లాజికల్ రీజనింగ్కి బద్ధశత్రువులు. అంటే మనకు ముందే ఉన్న నమ్మకాలను సపోర్ట్ చేసే డేటాని మాత్రమే తీసుకుని వ్యతిరేకించే డేటాని పక్కన పెట్టడం కదా. అవును, ఇది వాస్తవాన్ని చూడకుండా మన కళ్లకు గంతలు కడుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్న పదాలన్నింటి కోణంలో చూస్తే ప్రెజుడిస్ అనేది ఒక వ్యక్తిని నిష్పాక్షికంగా ప్యాండర్ చేయనివ్వదు. ఖచ్చితంగా. అదెప్పుడూ ఒక తప్పుడు ప్రెమిస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆ తప్పుడు పునాదిపై తీసుకునే నిర్ణయాలు ఏనాటికి పోటెంట్గా మారలేవు. రైట్. ప్రెజుడిస్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రాగ్మాటిక్గా ఆలోచించలేడు. ఎందుకంటే అతని బుర్రలో అప్పటికే ఒక తప్పుడు ప్రెసిడెంట్ ఫిక్స్ అయిపోతుంది. ఫైనల్గా ఈ పక్షపాతం వ్యవస్థను అత్యంత ప్రికేరియస్గా మార్చి ఒక విడిపించుకోలేని ప్రెడికమెంట్లోకి నెట్టేస్తుంది. అవును, అందుకే తార్కిక ఆలోచనలో ఫస్ట్ రూల్ ఏంటంటే మన పక్షపాతాలను గుర్తించి వాటిని ముందే ప్రిక్లూడ్ చేయడం. వావ్! ఈ 10 పదాలు విడిగా చూస్తే కేవలం డిక్షనరీలోని పదాల్లాగే ఉంటాయి. కానీ వాటినిలా కనెక్ట్ చేసి చూస్తే మన ఆలోచనా విధానాన్ని మార్చే అద్భుతమైన మెంటల్ మోడల్స్గా మారే కదా. ఖచ్చితంగా. తక్షణమే స్పందించకుండా ప్యాండర్ చేయడం, దానికి ఒక పటిష్టమైన ప్రెమిస్ని నిర్మించుకోవడం, దాని నుండి పోటెంట్ ఆలోచనను తేవడం, దాన్ని మళ్లీ వాస్తవికమైన అంటే ప్రాగ్మాటిక్ కోణంలో అమలు చేయడం, ముందే ప్రిక్లూడ్ చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రెజుడిస్కి దూరంగా ఉండటం. ఇదొక అద్భుతమైన జర్నీ. ఈ మొత్తం చర్చను బేస్ చేసుకుని మన విశ్లేషణను ఒక మంచి థాట్తో ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా. ఒకవేళ ప్రెజుడిస్ అనేది ఒక తప్పుడి ప్రిమిస్ మీద ఏర్పడిన ఒపీనియన్ అయితే, ఆ ప్రికేరియస్ ఆలోచనలు మనల్ని వాస్తవం చూడకుండా ప్రిక్లూడ్ చేయకముందే మనం మన ఆలోచనల గురించి ఎంత తరచుగా పాండర్ చేసుకుంటున్నాం. అంటే మనం తీసుకునే నిర్ణయాలు లాజిక్ మీద ఆధారపడుతున్నాయా, లేక మనలో నాటుకుపోయిన ప్రెజుడిస్కి బానిసలై ఉంటున్నాయా అని ఆలోచించాలి. అవును, మన ఆలోచనా పునాదులను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ముందుకు సాగినప్పుడే మనం నిజమైన తార్కికతను సాధించగలం. ఖచ్చితంగా. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ లెక్సికాన్ ఆఫ్ లాజికల్ అండ్ ప్రాక్టికల్ రీజనింగ్ ఆధారంగా చేసిన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. విషయాలను నిరంతరం శోధిస్తూ ఉండండి, విశ్లేషిస్తూ ఉండండి.